చూస్తే కండిషన్లో లేని వాహనాలు ఇచ్చారనే మాజీ సీఎం జగన్ ఆయన పార్టీ నేతల ప్రచారాన్ని తప్పుపట్టింది ఏపీ ప్రభుత్వం. భద్రత తగ్గించారనే ప్రచారాన్ని కూడా ఖండించింది. జెడ్+ సెక్యూరిటీకి ఇచ్చే భద్రత ఉందని పోలీస్ శాఖ నిర్ధారించింది. వాహనం ఫిట్నెస్ పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు కొట్టిపారేసింది ప్రభుత్వం. వాహనం పూర్తి ఫిట్నెస్ తో ఉందని, కండిషన్ చూసిన తర్వాతనే వీఐపీకి కేటాయించామని అధికారులు స్పష్టం చేశారు. సౌకర్యంగా లేదని కారు దిగి దానికి వాహనం ఫిట్ గా లేదని జగన్ ప్రచారం చేయడం తగదంటున్నారు అధికారులు. ఆయన కారు దిగిన తర్వాత అదే కాన్వాయ్లో ఆ వాహనం వెళ్లిందని, ఎటువంటి ఇబ్బంది లేదని వివరించారు. జగన్ వెంట వచ్చిన వాహనాలు నిలిపివేశారు అనే ప్రచారాన్ని కూడా అధికారులు కొట్టేశారు. ర్యాలీలకు, సభలకు అనుమతి లేదని, జగన్ వెళ్లే పరామర్శ కార్యక్రమానికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని ఓ ప్రకటనలో తెలియజేసింది. ఎల్లో బుక్ ప్రకారం ప్రస్తుతం జగన్ కు భద్రత ఇచ్చామని ప్రభుత్వం వెల్లడించింది. కండిషన్లో లేని వాహనాలు ఇచ్చారని మాజీ సీఎం జగన్ ఆయన పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వినుకొండ పర్యటన ఉన్న నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ప్రభుత్వం కేటాయించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ముందుగా ఎక్కారు. 5 నిమిషాలు కూడా దాంట్లో కూర్చోకుండా మరికొద్ది దూరం వెళ్ళగానే ఒక ప్రైవేట్ వాహనంలోకి ఆయన దిగి మారడం జరిగింది. కండిషన్లో లేని వాహనం ప్రభుత్వం తమకు కేటాయించిందనే విధంగా పార్టీ ఆఫీసు నుంచి, పార్టీ ఆఫీసు మీడియా గ్రూపులో కాకుండా వ్యక్తిగతంగా కొంతమంది మీడియా సిబ్బందికి లీకుల రూపంలో ఈ సమాచారాన్ని అందించడం జరిగింది. కండిషన్లో లేదా వాహనం ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది, ఏసీ సరిగా పనిచేయట్లేదనే లీకులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇదే వాహనాన్ని గడిచిన 5 ఏళ్ల పాటు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపయోగించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక వందల కిలోమీటర్లు అదే వాహనంలో వెళ్లిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే ప్రాజెక్టుల విధ్వంసానికి సంబంధించి జగన్ ప్రభుత్వం ఎలా ప్రాజెక్టులను, సాగునీటి ప్రాజెక్టులను విధ్వంసం చేసిందనే అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇదే వాహనంలో తిరిగి వివరించారు. అయితే అప్పుడు లేని ఇబ్బంది, ఆయన ఇన్ని వందల కిలోమీటర్లు ఆయన తిరిగితే 5 నిమిషాల్లోనే ఆ వాహనం కంఫర్ట్గా లేదని జగన్మోహన్ రెడ్డి దిగిపోవడం అనేది తప్పు అని చెప్పి ప్రభుత్వం అయితే తప్పట్టిన పరిస్థితి అయితే ఉంది. వాహనం కండిషన్ను పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతే దాన్ని వీఐపీకి కేటాయించాం. ఆయన దిగిపోయిన తర్వాత వేరే ప్రైవేటు వాహనం ఎక్కిన తర్వాత కూడా ఆ వాహనం అదే వాహన శ్రేణిని అనుసరించిందనే విషయాన్ని కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. కాబట్టి వాహనం కండిషన్ నచ్చక కాదు, కంఫర్ట్ లేక ఆయన దిగిపోయారనే విషయాన్ని అయితే మాత్రం ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. అదే సమయంలో సెక్యూరిటీని తగ్గించారని ఏదైతే అబద్ధపు ప్రచారాలు చేస్తుందో దానిపైన కూడా స్పష్టతనిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ ఆయనకు ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయనకు ఎవరైతే సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారో ఆయన అడిగితే ఆ విషయం ఆయన స్పష్టం చేస్తారని కూడా ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో అసత్య ప్రచారాలు చేయడం ద్వారా, ఫేక్ ప్రచారాలు చేయడం ద్వారా సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు. ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా గతంలో ముఖ్యమంత్రికి ఏదైతే కాన్వాయ్ ఉండేదో ఆ కాన్వాయ్ శ్రేణిని యాజ్ ఇట్ ఈజ్గా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి పూర్తిస్థాయి కాన్వాయ్ను కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉందనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇదే సమయంలో 986 మంది సెక్యూరిటీ సిబ్బందిని గతంలో ఆయన నివాసాల వద్ద పెట్టుకున్నారు. ఆ స్థాయి సెక్యూరిటీ అయితే ఉండదు, కానీ ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఇవ్వాల్సిన హోదా అయితే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దానికి ఏ లోటు ఉండదు. ఆయనకి ఇచ్చిన సెక్యూరిటీ కూడా జెడ్+ సెక్యూరిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని తన పక్కన ఉన్నటువంటి CEO, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని అడిగినా సరే ఆ వివరాలు తెలియజేస్తారని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో పదే వెహికల్ దిగుతూ ఆ వెహికల్ సరిగా పనిచేయడం లేదు,
కండిషన్లో లేదని ఏదైతే చెబుతున్నారో దాన్ని కూడా ప్రభుత్వం తప్పట్టింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు ఆయన ఒంగోలు మహానాడుకు వెళ్తూ కూడా వెహికల్లో ఏసీ పనిచేయకపోవడంతో వేరే వెహికల్లోకి మార్చారు. అప్పుడు ఆ రోజు వెహికల్ సరిగా లేదని ఎక్కడ అన్కంఫర్ట్ ఫీల్ అయిన పరిస్థితి అయితే లేదు. వెహికల్ సరిగా లేదని చెప్పలేదు, ప్రభుత్వాన్ని నిందించలేదు. అలాంటిది ఇప్పుడు కేవలం వెహికల్ పనిచేస్తున్నప్పటికీ కూడా కంఫర్ట్గా లేదు అనే విషయాన్ని అడ్డం పెట్టుకుని వెహికల్ మారడం, అదేవిధంగా సెక్యూరిటీని పూర్తి స్థాయిలో ఇవ్వలేదు, సెక్యూరిటీని తగ్గించారని చెప్పడం, తనతో పాటు వచ్చే వాహన శ్రేణిని రానివ్వట్లేదని చెప్పడం, ఎందుకంటే పరామర్శకు వెళ్తున్నారు, వాహన శ్రేణితో అక్కడ మీటింగ్ కాదనే విషయాన్ని దానికి అనుగుణంగా పోలీసులు చర్యలు తీసుకున్నారనే విషయాన్ని కూడా ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది.